తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా ఉండడానికి మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్. ప్రజలకు హాని కలిగించేలా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతోనే హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దయాకర్ కోరారు. విరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడ్డాడు అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2/3/2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, తిరుచపల్లి తమిళనాడు 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు, తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం.